అండి గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడైతే చపాతీలు అయితే చేసుకుంటున్నాను. చూసారు కదా, నేను నాళ్ళకా చేశాను. అవి ఇప్పుడు టిఫిన్కి పనికి వస్తున్నాయి. మా ఇద్దరు పిట్టలు అయితే స్నానానికి వెళ్ళారు. వచ్చినప్పటికల్లా చేసేస్తాను, అయిపోతుందండి. ఇంక 3 ఉన్నాయి, ఇది 4. కూర కూడా జనుముల కూర ఉంది, కొద్దిగా గచ్చి పెట్టాను, సరిపోద్ది అలాగా. ఇదిగోండి, ఇప్పుడే నేనైతే వీడియోలోకి వచ్చాను. ఇప్పుడే పర్మిషన్ ఇచ్చింది మా నవ్య. ప్రజెంట్ అయితే టిఫిన్ అయితే చపాతీ రెడీ చేసింది. తెల్లవారి నైట్ ఫంక్షన్కి వెళ్ళిపోవడం వల్ల అక్కడ మేము ఇంట్లో తినలేకపోయాము. సో ఫంక్షన్లో అయితే కొంచెం గట్టిగా తిన్నాము నోహి నేను. మేము అనుకున్న ఎక్స్పెక్ట్ చేసిన ఫుడ్ ఐటమ్స్ అయితే లేవు, కానీ పర్వాలేదు తినేసాము. ఓకేనా. ఇప్పుడైతే నైట్ మిగిలిపోయిన చపాతీని ఇప్పుడు కాల్చింది ముద్దనే. చూద్దాం ఇప్పుడు తిందాం. అయితే అయిపోయినప్పటికీ ఇప్పుడు ఎంత 9:15 అయింది. ఎందుకంటే అలాగా కూర్చొని బుజ్జిగడ్డ తినిపించినప్పుడు 9:15 అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను, కాబట్టి పెట్టాను. ఇలా పెడతాను టైంకి బాత్రూమ్కి పిలిచాడు వాడు. అది క్లీన్ చేసుకుని వచ్చేసినప్పటికి టైం అయిపోయింది. ఇంకానా నేను అటు దీపం పెట్టినప్పటికల్లా రకరకాలు తెస్తున్నాడు. విభూది ఒక పక్క, పౌడర్ ఒక పక్క, దువ్వెన ఒక పక్క. అటు ఫేస్ చూడండి, పౌడర్ రాయించాడు పెద్దోళ్ళకి. అలాగా నాకు టిఫిన్ అయితే 2 చపాతీలు ఉన్నాయి, గోంగూర పచ్చడి ఉంది, అమ్మ ఇచ్చింది. అది ముంచుకొని తినేస్తాను నేనైతే. ఇప్పుడు అయితే పెట్టేశానండి, టైం కూడా వచ్చేస్తుంది కదా అనేసి. ఇంకా పుట్టగొడుగుల కూర మొన్న 2 ప్యాకెట్లు తెచ్చాను కదా, ఒక ప్యాకెట్ వండిస్తాను, ఇంకో ప్యాకెట్ ఉంది. ఉల్లిపాయలు తొందరగా నాందని ఉల్లిపాయలు పక్కన పెట్టుకున్నాను. ఇంకా టొమాటోలు వేసేస్తాను, సరిపోద్ది వాళ్ళ కూర. ఇదే మాకు నీళ్ళైతే ఉంచాను. ఉల్లిపాయలు కట్ చేసి టొమాటోలు కట్ చేసి చెట్లు వేస్తే బాగుంటుంది కదా, బలంగా ఉంటాయి కదా చెట్లు అనేసి ఉంచాను. నీళ్ళే ఉన్నవి. ఇష్టం పోకిమాన చూస్తున్నాడు బుజ్జిగాడు, డల్గా ఉన్నాడు. స్కూల్ ఎప్పుడు తెరిస్తే అప్పుడు హ్యాపీనెస్ అప్పటికి. ఇంకా బోల్ టైం ఉంది కాబట్టి ఇంకా డల్గా ఉన్నాడు. అయిపోయింది. కర్రీకి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఉల్లిపాయలు కట్ చేశాను. పుట్టగొడుగులు అయితే కొంచెం నానినట్టుగానే కటింగ్ అవ్వట్లేదు, అలాగే వేసేస్తాను. హాఫ్ ముక్క జనపట్టు గింజలు వేస్తాను. ఇది కొంచెం ఉడికాక అది వేస్తానని ఆగాను. ఇక్కడైతే అక్కడ కూర్చున్నాడు, చాక్లెట్ తింటున్నాడు. నేను ఇటు పక్క అయితే అంటే ఒక్కొక్క వస్తువు పొయ్యి మీద పెట్టుకొని ఒక్కొక్కటి కుడుతున్నాను. అంటే స్టార్ట్ చేశాను ఈవేళ కుట్టడం. చాలా రోజులైంది కుట్టి, కొంచెం మిషన్ కూడా స్లోగా వెళ్తుంది. నేను మాత్రం గట్టిగా ఉందండి. పిల్లలు మాత్రం జాగ్రత్త. వీలైతే అలాగ ఆరారుగా నీళ్ళు తాగపెట్టడమో ఏదో చెయ్యండి. నా కొడుకు అలా బాటిల్, అంటే బయట బాటిల్ నుంచి అలా తాగేస్తూ ఉంటాడు. కూర అయితే అయిపోయిందండి. ఇది ఇలా ఈ కలర్లో ఉంది కాబట్టి మీకు ఏదోలా కనిపించవచ్చు. అదే స్టీల్ కలర్లో ఉండేమనుకోండి చాలా అందంగా కనిపిస్తుంది, కలర్ఫుల్గా. నేను మొన్న చూసాను తీసుకుందామని. చిన్నది కాదు పెద్దది కాదు, కొంచెం రేటు కూడా ఎక్కువ ఉంది కదా అని ఆలోచిస్తున్న అయితే తీసుకుంది. నేను పాటికైతే ఇంకా బాగుంది, నాకు బాగా నచ్చింది. మా ఆయన చెప్పాను శాలరీ పడేకి తీసుకుంటాను అన్నారు. ఓకే తీసుకోండి శాలరీ పడేక అన్నాను. అప్పుడు సిల్వర్ది పైన పడేసి స్టీల్ చేస్తే నెమ్మదిగా ఓడుకుందామని చూస్తున్నాను. అన్నీ మనం అనుకున్నవి జరిగితే మనం ఎందుకు అన్నట్టుగా అనిపిస్తుంది మనసుకి. ఇంకా జాకెట్ అయితే సగమే కుట్టానండి, హ్యాండ్స్ అతుకుతున్నాను. ఇంకా టైం కూడా అయిపోతుంది, 12 అయిపోతుంది ఆల్రెడీ. బుజ్జిగడ చాలాసేపు నుంచి బాత్రూంలో ఆడుతున్నాడు, చాలా ఒక్కపోతే తట్టుకోలేక. ఇంకా అడిగి ఫుల్ ఫ్రెష్గా స్నానం చేసి కాసేపు టీవీ వేసి అన్నం అయితే పెట్టేస్తాను వాడికి. వాళ్ళు నాన్న రాకముందే టైం చూసుకుని పెడతాను, లేదా మళ్ళీ ఆ క్లాస్లో అంటాడు వాడు. ప్రస్తుతానికి అది ఫ్రెష్ అప్ చేసి వచ్చేసి ఇంకా అక్కడికి ఆయన తినిపించడం. మరి ఏదో ఫ్రెష్ అప్ చేస్తానండి, నీట్గా శుభ్రంగా స్నానం చేస్తాను. ఇంకా అడిగి నచ్చిన టీవీ వేసుకుంటున్నాను అన్నాడు. చాలా వరకు నీటిలో ఆడుకున్నాడు, సరే టీవీ వేసుకుని ఒగ్గేసాను. ఇప్పుడు అన్నము కూర నీళ్ళు పెట్టాను ప్రస్తుతానికి. ఒక్కొక్కటి తర్వాత ఒకసారి తెచ్చినా చిరాకు పడిపోతాడు కదా అనేసి ఓన్లీ కూర అన్నం తెచ్చాను ప్రస్తుతానికి. కూర నీళ్ళు అన్నం. ఇక్కడైతే భోజనం అయితే చేసేసాడండి. ఇంకా టైం అయితే 2 అయిపోతుంది. ఇంకా నేను ఇంకా కొంచెం తిన్నాను, రుచిగా ఉంది. దాడి దగ్గర ఒక మొదటి తిన్నాను, అది అలవాటు అయిపోయింది. చిన్న తిన్న మాట దగ్గర మా కన్నూరు ఇంట్లో అలాగే నేను ఫస్ట్ తిన్నప్పుడు వాళ్ళు అలాగే తీసుకొని తింటారు అలవాటు. వాళ్ళకి నాకు అలాగే అలవాటు అయిపోయింది. ఇంకా వాళ్ళ నాన్నైతే ఇంక రాలేదు, తినేస్తాను. అలా చేయకూడదు. వాళ్ళ నాన్నైతే ఇంక రాలేదండి. ఉండిపోయారేమో నాకు డౌట్, ఎందుకంటే ఎండ కొంచెం ఉంది కదా తీవ్రత, దానివల్ల ఉండిపోయారేమో నా ఇది అనుకుంటున్నాను. ఫోన్ చేశాను, ఫోన్ ఎత్తలేదు. మళ్ళీ ఇప్పుడు చేస్తాను. ఒకవేళ వచ్చినట్టుగా ఇద్దరం కలిసి తింటాం, లేదంటే నేను ఒకదాన్ని తినేస్తాను. ఫోన్ చేశానండి మా ఆయనకి అయితే. ఫోన్ చేస్తే వచ్చేస్తాను అన్నారు. ఏమో ఫోన్ చేసి ఉంటే 2 అయిపోయింది, ఇంకా రాలేదు అన్నాను. కంగారు పడుకు వచ్చేస్తాను అన్నారు. హ్యాపీ అనిపించింది. సరదాగా అలవాటు అయిపోయింది, సరదాగా తిన్నాము ఒకే దగ్గర తిన్నాం కదా, అందుకని అలవాటు అయిపోయింది. ఇంకేంటి భయం అంటే పుట్టగొడుగులు మొక్కజొన్న గింజలు కలిపాను కదా అనేసి అదొకటి నచ్చుతుంది, నచ్చుతుందో భయము. ఎందుకంటే నిన్న అన్నారు ఎప్పుడు వండిన కూర వండుతావు, స్పెషల్ కూర ఏంటో వండవు అన్నారు. అందు గురించి వండేసాను నేనైతే. ఇంకా రియాక్షన్ ఎలాగుంటుందో చూడాలి.
వీడియో తీస్తే ఒప్పుకోరు, అస్తమాన్ తీకమ్మ బోర్ కొడుతుంది వాళ్ళకి చూసిన వాళ్ళకి కూడా అన్నారు. సరే అనేసాను. చూడాలి, ఒకసారి మీరు కూడా ట్రై చేసి నవ్వి బాగా ఉండిందా లేదా మీరు కామెంట్ చేయండి. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. మా ఆయన ఏటో తాగుతున్నారు, ఏదో కాదు అతను నోడుతున్నా అతనే చెప్తారని ఆగాను. ఏంటది? గ్యాస్ ఫామ్ అయిపోయింది, దానికోసమనే డాబర్ డాబర్తో తయారు చేసిన లిక్విడ్ ఇది. పౌడర్ని వేడి నీటిలో గ్లాస్ కలుపుకొని తాగితే మంచిది. రోజు గ్లాస్ తాగదు. అది మార్నింగ్ తాగాలి, కానీ ఈవినింగ్ తాగుతున్నారు మా ఆయన. వెరైటీ మనిషి ఎంతనా. అదే కడుపులో ఎలాగవుతుంది ఏమనేసి నీళ్ళ బాటిల్ కూడా రెడీగా ఉంచమన్నారు. అమ్మా తాగి సరే, చూద్దాం. మీరు తాగారు కదా, నేను తాగినట్టుగా. ఇప్పుడైతే వాళ్ళ తండ్రి కొడుకులు అయితే బయటకు వెళ్తున్నారు. నాకు రమ్మన్నారు కానీ అస్తమానికి ఏటి వెళ్తాను, రోజు వరకు చిరాకు కలబుద్ది వేయట్లేదు. పప్పు నానబెట్టినది కొద్దిగా నానితే రుబ్బిసుకోవడమే. నేను ఇది వచ్చినప్పటికల్లా. పండు తెచ్చావా? గూట్లో పెట్టావా? గుడికి మింగేసావా? వద్దా? ఏటొద్దు. ఇటువైపు అయితే పప్పు నానబెట్టాను, ఇటువైపు అయితే బియ్యం నానబెట్టాను, ఇటువైపు అయితే సగ్గుబియ్యం నానబెట్టాను. ఇది ఏంటంటే ప్రాసెస్, తిరుపతిలో మనం ఇడ్లీ తింటాం కదా, స్పాంజ్ ఇడ్లీ. వీడియో అనేది నేను చూశాను, ఒకసారి ట్రై చేస్తే తప్పేముంది అని ఉద్దేశం ట్రై చేశాను. నాకు సక్సెస్ వస్తేనే, నాకు బాగా వస్తేనే మీరు ట్రై చేయండి, లేకపోతే ట్రై చేసేయకండి. ట్రై చేశారు అనుకోండి, ఇలా చేసావు చేందావు తిట్టుకోకండి. అది అయితే ఇప్పుడే వచ్చాడు. బోండా అదే పునుగులు తెచ్చుకున్నాడు. ఒకటి ఇవ్వరా నాన్న అని ఇవ్వట్లేదు. అదే మా ఆయన ఉండాలి. ఇప్పుడు ఏంటంటారు కంపల్సరీగా వారసత్వం మీ ఇద్దరు ఒకటే, ఇవ్వడానికి నచ్చుకోరు ఎవరికైనా అని అంటారు. ఎలా తినేస్తున్నారు చూడండి. క్రికెట్గా చూడడానికి వెళ్ళా, బాల్ పడేసారా? బ్యాట్ కూడా పడేసారా? క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళావా? ఆడావు నువ్వు? అలా ఆడనిచ్చారా క్రికెట్? లేదా ఆడనివ్వలేదా? తిని మొన్న ఫైనల్గా అయితే నా సగ్గుబియ్యం నానిపోయి, నా బియ్యం కూడా నానిపోయింది, పప్పు కూడా నానిపోయింది. ఇది బాగా వచ్చిన తర్వాత ఇది ఎంత వేసానో క్వాంటిటీ మీకు అందరికి చెప్తున్నాను. తెలియదు, వీడియోలో చెప్పలేదు, మిస్ అయిపోయాను. అందుగురించి ఇప్పుడు చెప్తున్నాను. దేవుడి దగ్గర నాకు సక్సెస్ కావాలని కోరుకోండి, మీకు అవుతుంది. ఇంత రుబ్బీసాను, నీట్గా అయిపోయింది. ఇటుపక్క ఇడ్లీ అయితే పెట్టాను. నేను ఆల్రెడీ ఇడ్లీ పెట్టాను, సూపర్గా ఉంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది, నాకు అది బాగా నచ్చింది. ఇటుపక్క బొంబాయి చట్నీతో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి రెడీగా పెట్టాను. బుజ్జిగడ్డ కొద్దిగా డల్గా ఉన్నాడు, మధ్యాహ్నం పడుకోలేదు కదా, ఇది తిని మీన్స్ ముందు పడుకొని పెట్టేద్దామని చూస్తున్నాను, స్నానం చేయించేసి. వార్తలు అయితే చూస్తున్నాను, చాలా రోజులు అయింది నేను చూసి, కానీ చూస్తుంటే భయంగా అనిపిస్తుంది. ఆ బాంబులు వేస్తుంటే ఇలా ఉండిపోతుంది. మా ఆయన పిలిచి నాకు ఎడబడట్లేదు. ఇండియా పాకిస్తాన్ వార్ అవుతుంది కదండి, దానికి సంబంధించి చూస్తుంది, భయపడిపోతుంది ఇప్పుడే. కానీ ఇండియా వాళ్ళు ఇండియా అది మాత్రం నిజం. అది చీమకు కూడా జడరు, చీమకు కూడా హాని చేయరు. ఆరు మీద వస్తే గానీ చేయరు, కానీ ఎవరు ఊసి పట్టరు మన ఇండియా వాళ్ళు. అది గ్రేట్ లెక్క నాకైతే ఎప్పుడు. ఆపరేషన్ సింధూర్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మన ఇండియా వాళ్ళు గెలవాలని మనస్ఫూర్తి గట్టి కోరుకుంటున్నాను నేనైతే. చూడండి, మన నవ్య చెప్పిందంటే గ్రేట్. దానికంతా పూర్తిగా తెలియదు ఈ విషయాలు. ఈ 2 రోజులు కంటిన్యూగా నేను టీవీ బట్టి కొంచెం అవగాహన వచ్చింది దాని మీద. సో అది చూస్తుంది. ప్రజెంట్ సెకండ్ డే కూడా పాకిస్తాన్ వాళ్ళు ఇండియా మీద అటాక్ చేస్తున్నారు కదా, అది చూస్తుంది కొంచెం. ఎందుకంటే మంచిది, అందరూ కూడా సేఫ్గా ఉనండి. కొంచెం హై అలర్ట్, కొన్ని ఏరియాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఆ ప్లేస్లో కొంచెం జాగ్రత్తగా వెళ్లకుండా ఉండడానికి ట్రై చేయండి. హైదరాబాద్, విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం, తిరుపతి, మన తెలుగు స్టేట్స్లో పెట్టారు హై అలర్ట్ జోన్స్ అని కొన్ని ఏరియాలో. అందులో ఆ ఏరియాలో కూడా కొన్ని ఏరియాల్లో స్పెషల్గా ఫోకస్ చేశారు. సో వాటిలో కొంచెం వెళ్ళొద్దు వీలైనంత వరకు. కొద్ది రోజులు చెప్పలేము, ఎందుకంటే కాపు కాసిన నక్కలు ఏ విధంగా దాడి చేయొచ్చు అంటారు కదా, అలాగే ఈ పాకిస్తాన్ వాళ్ళని అస్సలు నమ్మలేము. సో మీరు కూడా కొంచెం అందరూ కూడా అలర్ట్గా ఉండండి, అందరినీ అలర్ట్ చేయండి. వీలైనంత వరకు వాళ్ళు చెప్పిన, గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన దీన్ని పాటించండి అందరూ కూడా. ఓకేనా? ఇది ప్రజెంట్ అయితే భోజనాలు అయితే కంప్లీట్ అయిపోయాయి. మా నోహి అయితే కొంచెం వీక్గా ఉన్నాడు, ఆల్బడిపోయాడు, పడుకుని పోతానంటాడు. మేము కూడా ఇక్కడ ఆరామ్సే సోచాయంగా. మా నవ్య డైలాగ్ అది. ఓకేనా? బాయ్ బాయ్, జై హింద్.